హాయ్ అండి. ఒక హెల్తీ డ్రింక్ గురించి ఇప్పుడు మీతో చెప్పబోతున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నిండా జీలకర్ర, ఒక కప్పు నిండా సోంపు, ఆ రెండింటికన్నా కొంచెం తక్కువ వాము. ఈ మూడింటితో హెల్తీ డ్రింక్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను మీకు. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ మూడింటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, వాము, సోంపును ఈ మూడింటిని వేసుకొని దోరగా వేయించుకోవాలి మంట సిమ్ మీద పెట్టేసి. ఈ డ్రింక్ నుంచి మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే ఊబకాయం తగ్గుతుంది, అజీర్తి సమస్య ఉన్నా కూడా క్లియర్ అవుతుంది, మలబద్ధకం ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. దీంతో ఈ వాముతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాముతో కానీ, జీలకర్రతో కానీ, సోంపుతో కానీ. మనకి వాము ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి కోల్డ్, గొంతు నొప్పి అట్లాంటివి రాకుండా రక్షిస్తుంది. జీలకర్ర కూడా అజీర్తికి పనిచేస్తుంది. జీలకర్ర, సోంపు ఈ మూడింటిని ఫ్రై చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని ఇట్లా కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మొత్తము బాగా చల్లారాలి, వేడి మీదనే మిక్సీ పట్టొద్దు. మంచిగా దోరగా వేయించాం కదా, ఇప్పుడు ప్లేట్లో పెట్టేసి చల్లారనిద్దాం వీటిని. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి దీన్ని. ఈ పౌడర్ని డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకుంటే చాలా మంచిదండి. మెల్లమెల్లగా వెయిట్ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ మనకి కిచెన్లో ఉండేవే, బయట సపరేట్గా మళ్ళీ ఎక్కడనో తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇవి మన ఇంట్లో ఉండేవే కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసేసి మనం ఈ పౌడర్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, డైలీ మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇలా ఫైన్గా పేస్ట్ చేయాలి పౌడర్ని, మొత్తం మెత్తగా పౌడర్ చేయాలి. నేను ఈ చిన్న స్పూన్ పెడుతున్నా. ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసుకుంటే చాలండి. ఒక టీ స్పూన్ ఉంటే మాత్రం దాంతో ఒక స్పూన్ అయితే సరిపోతుంది. దీని నుంచి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం బయట అవి ఇవి కొని తినే బదులు ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బెటరు. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో. ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక మీడియం గ్లాస్ వాటర్ పోసి బాగా వాటర్ మరిగించాలి. వాటర్ మరిగేటప్పుడు నాది చిన్న స్పూన్ ఉంది కదా, దాంతో నేను 2.5 వేస్తున్నా. మీరైతే ఒక టీ స్పూన్ వరకు ఫుల్గా వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మరిగిన వాటరే కాబట్టి ఇది వేసాక ఇంకొక 5 మినిట్స్ వరకు మరిగిస్తే సరిపోతుంది. ఇది మరిగిన తర్వాత బాగా గోరెచ్చగా అయిన తర్వాత దీన్ని వడబోయకుండా తాగండి. చిన్న చిన్న ఏమైనా పీసెస్ ఉన్నా కూడా ఏం కాదు, మనం వాటర్తో పాటు వెళ్ళిపోతాయి కాబట్టి తాగేసేయండి వడపోయకుండా. ఇలా తాగడం వల్ల మంచిగా బాణ పొట్ట ఉన్నా కూడా, మలబద్ధకం ఉన్నా, అజీర్తి ఉన్నా కూడా చాలా వరకు క్యూర్ అవుతాయండి. ఇది డైలీ ఏ టైంలో అయినా సరే తీసుకోవచ్చు. బిఫోర్ ఫుడ్ కానీ ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకోవచ్చు. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెటర్ ఉంటుంది.